అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్నటి నుంచి వచ్చే 5 రోజుల వరకు చెట్లు నాటే కార్యక్రమం, పారిశుద్ధ్య కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో మన కొత్తబాది మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి స్వచ్ఛదనం పచ్చదనం యొక్క మీరు చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఈ సమాజానికి, దేశానికి, రాష్ట్రానికి దిక్సూచి మీరు భవిష్యత్తు తీర్చిదిద్దేటువంటి బాధ్యత గల వ్యక్తులు. ఈరోజు ప్రకృతి ప్రళయాలు, వరదలు, మండు టెండలు, తుఫాన్లు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ప్రకృతిని మనం చెడగొడుతున్నాం కాబట్టి వస్తున్నాయి. ప్రకృతిని సమతుల్యంగా కాపాడుకుంటే ఈ సమస్య రాదు. వాతావరణాన్ని సమతుల్యంగా కాపాడుకోవాలి. పచ్చదనం ఉండాలి. పచ్చదనంతో 1 కాదు 2 కాదు 100 లాభాలు ఉన్నాయి. చెట్టు అనేది మన జీవితానికి ముడిపడ్డటువంటి అంశం. అది పుట్టినప్పటి నుంచి కాటికి పోయేంత వరకు మనబడి ఉంటుంది. పుట్టినప్పుడు తొట్టలేస్తాం, కట్టె తొట్టెల్లో పండుకుంటానికి మంచం చేయించుకుంటాం, వృద్ధాప్యం నడవడానికి చేతి కట్ట పట్టుకుంటాం, చనిపోయిన రోజు కట్టెలో కాల్చి వేస్తారు. అంటే చెట్టు మన జీవితంతో ముడిపడ్డటువంటి అంశం. అది దాంతోపాటు సమృద్ధిగా వర్షాలు పడాలి, పంటలు పండాలి, కరువు కాటకాలు రావద్దు అని మనం అనుకొని చెట్ల పెంపకాన్ని మనం పెంచుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.